అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. ఇది నేను అన్‌ప్రొఫెషనల్ ఫెలోని మీమ్స్ నడుపుతుంటాను. మీ ఈవెంట్ ఉందని విన్నాను. కెలుకుదామని. కలగండి. ఇప్పుడు బానే చేసుకున్నాగా ఎందుకు ఇయన్నీ నీకు? ఇప్పుడు అంతకుముందు కలర్ ఫోటోలు లాస్ట్‌లో ఏడిపిచ్చారు. అంబాజీపేటలో బ్యాండ్‌లో మ్యారేజ్ బ్యాండ్ కొడతారనుకుంటే మీకు బ్యాండ్ కొట్టి మీరు ఏడిచారు. ఇప్పుడు ఎలా ఏడిపిస్తారు? ఇప్పుడు ప్రసన్నవదనలో ఎలా ఏడిపిస్తున్నారు జనాల్ని? అంటే ఎందుకు ఇయన్నీ అంటే జనాలకి ఆల్రెడీ కష్టాలున్నాయి. ఎందుకు ఏడిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మా వాళ్ళని అడిగితే ఎంతమంది డిప్రెషన్‌లో ఉన్నారో తెలుసా మీకు? అంటే ఉన్నారు కదా! బానే ఉన్నారు కదా! ఎందుకు ఇయన్నీ? నవ్విచ్చే కదా రైటర్ బాబు ప్రమోషన్లో కొంచెం దీనికేం వేస్తావు మళ్ళీ అమ్మాయి ఏం చెప్పాలని. అంత అంటే ప్లాన్ చేసుకోవాలా, బట్ అలా ఏడవలసి వస్తుంది. ఇందులో ఏడవటం అంటే ఏముండదు కానీ అంటే ఇది ఎంజాయ్ చేస్తారు బాగా, బట్ జాలేస్తుంది అంతే, భయంకరంగా ఏడవరు. అంటే ఇప్పుడు డైరెక్టర్ సినిమా సుహాస్ బ్రో ఏం జరుగుతుందంటే క్లైమాక్స్లో ఆడియన్స్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారు అనగానే ఎస్ ఈ కథ మనం చేస్తున్నాం అంటే అలా ఎంచుకుంటారు. ఇంకా ఏ బేస్ మీద కథ ఎంచుకుంటారన్న? లేదు, నేను ఏడుస్తారు అని వింటున్నాను. అంటే నేను నమ్మే డ్రామా అంటే నాకు ఇష్టమైన ఏంటంటే ఒక 2 గంటలు 10 నిమిషాలు సినిమా అంటే 1 గంట 45 నిమిషాలు నవ్వుకోవాలి, లాస్ట్లో కొంచెం అలా కళ్ళ నీళ్ళు వస్తే బాగుంటుందేమో అని అనుకున్నా. అంబాజీపేట కొంచెం ముందు నుంచే సీరియస్గా ఉంటుంది కాబట్టి నేను ఏం చేయలేకపోయాను. ఇందులో నవ్వుకుంటారు మంచిగానే, అంటే ఏడుస్తారని మాత్రం ఒప్పుకోను. అంత అంత ఏడుపు వచ్చేసి తలంతా ఒకలాగా అయిపోయి గుండెంతా బరువు అయిపోయి ఇప్పుడు దానికి మాకు డిప్రెషన్స్ ఉన్నాయన్న. అదే ఇంకా లేదులే, ఇంక చేయను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ పవన్, థ్యాంక్ యూ.